అనాహతాబ్జనిలయా శ్యామా భావదనద్వయా దంష్ట్రోజ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థిత. అనాహతాబ్జ నిలయ అనాహత పద్మంలో వసించున్నది. అనాహత పద్మం హృదయ ప్రాంతంలో ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా కొడితే కానీ ధ్వని లేదా శబ్దం పుట్టదు. కానీ అలా కొట్టబడకుండానే శబ్దం పుట్టే చోటు హృదయంలో ఉంటుంది. అందువల్లే ఈ చక్రానికి లేదా పద్మానికి అనాహతము అనే పేరు వచ్చింది. ఈ అనాహత పద్మం 12 దళాలు కలిగి ఉంటుంది. అక్షరాలలోని హల్లులలో కా నుండి ఠ దాకా ఉండే 12 హల్లులకు సంబంధించిన బీజాలు ఈ అనాహత పద్మంలో ఉంటాయి. ఇవి వరుసగా 12 దళాలలో వరుస క్రమంలో ఉంటాయి. ఈ అనాహతం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది. శ్యామాభ శ్యామల వర్ణంలో వెలుగొందున్నది. అనాహత పద్మ అధిష్టాన దేవత యొక్క దేహఛాయ శ్యామల వర్ణం అంటే నలుపు రంగు అనిపించే ముదురు ఆకుపచ్చని రంగు. ఈ దేవి నిత్యం 16 ఏళ్ల వయసులో ఉంటుంది. అనాహత పద్మం హృదయమందు ఉంటుంది. అనాహత పద్మానే హృదయాకాశము లేక దహరాకాశము అంటారు. ఈ దహరాకాశంలోనే చరాచర ప్రపంచమంతా ఇమిడి ఉంటుంది. ఈ స్వయం ప్రకాశితమైన దహరాకాశంలోనే చిదాకాశం ఇమిడి ఉన్నది. ఇది జ్ఞానస్వరూపం. వదనద్వయ 2 వదనాలు కలిగినది. రాకిని అని పిలువబడే యోగిని అనాహత చక్ర అధిష్టాన దేవత. ఈమె 2 ముఖాలతో ఉంటుంది. గర్భములోని పిండానికి మొదటి నెలలో తల్లి నుండి ఆహార స్వీకరణకై ఒక రంధ్రం ఏర్పడుతుంది. ఈ రంధ్రాన్ని ఒక వదనంగా కలిగిన విశుద్ధి చక్ర అధిష్టాన దేవత అయిన డాకినీగా 480 నామంలో తెలుసుకున్నాం. ప్రస్తుత నామంలో పిండం యొక్క 2వ మాస కాలంలో గాలి పీల్చుకోవడానికి మరో రంధ్రం ఏర్పడుతుంది. దీనిని 2 వదనాలుగా సమన్వయపరచుకోవాలి. పిండం పూర్తిగా ఆకృతి పొందిన తర్వాత ఇదే ముక్కుగా రూపొందుతుంది. హృదయ స్పందనతో శ్వాసకోశకి సంకోచ వ్యాకోచాలు కలిగి ముక్కు ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. హృదయానికి సంబంధించిన ఈ అనాహత చక్రం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది. దంష్ట్రోజ్వల కోరలతో ప్రకాశించున్నది. అనాహత అధిష్టాన దేవత నల్లని దేహఛాయతో 2 ముఖాలతో ఉండి ఆ 2 ముఖాలలోనూ వరాహానికి ఉండే తెల్లని కోరలు లాంటి కోరలు కలిగి ఉంటుంది. నల్లని శరీర నేపథ్యంలో తెల్లగా ప్రకాశిస్తూ ఉండే కోరలతో ఈ దేవి చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. కోరలు నోరు లోపల నుండి బయటకు పొడుచుకు వస్తాయి. వెలుగులు ప్రసారం చేస్తున్నట్లుంటాయి. ముందు నామంలో ప్రాణశక్తికి సంబంధించిన శ్వాస ప్రసారాన్ని గూర్చి, ఈ నామంలో వెలుగు ప్రసారాన్ని గూర్చి చెప్పబడిందని గ్రహించాలి. ఈ 2 రకాల ప్రసారాల మీద ప్రాణాయామ ప్రక్రియ ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. అక్షమాలాది ధార అక్షమాల మొదలగు వాటిని ధరించి ఉండున్నది. అక్షమాల అంటే రుద్రాక్షమాల అని అర్థం చెప్పుకోవచ్చును. లేదా 51 పూసలతో చేసిన దండ అని కూడా చెప్పుకోవచ్చును. ఈ అమ్మవారు ఒక చేతిలో జపమాలను ధరించి ఉంటుంది. ఇది సంస్కృతంలోని 51 వర్ణమాలలను సూచిస్తుంది. ఈ దేవత అక్షమాలతో పాటు శూలము, కపాలము, డమరుకము 4 చేతుల్లో ధరించి ఉంటుంది. ఈ చక్రం తనంతట తాను ధ్వనిని ఉత్పత్తి చేయగలదు. లోతైన ధ్యాన సమయంలో ఈ చక్రం నుండి ఓం శబ్దం వినబడుతుంది. రుధిర సంస్థిత రక్తధాతువును ఆశ్రయించి ఉండునిది. అనాహతం హృదయానికి సంబంధించినది. హృదయం రక్త ప్రసరణకు ఏర్పాటైన ప్రధాన యంత్రం. అందుకని ఈ చక్రానికి సంబంధించిన దేవత రక్తాన్ని ఆశ్రయించి ఉంటుంది. రక్త దోషాలు, రక్త ప్రసరణ దోషాలు ఉన్నవారు ఈ నామానికి రుధిర సంస్థితాయే నమః అని సంపుటి చేసి జపిస్తే ఆ దోషాలు నివారింపబడతాయి. అనాహతాబ్జనిలయా శ్యామా భావదనద్వయా దంష్ట్రోజ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థిత.